అలాగే ఇంక వీళ్ళు చెప్తూ ఉన్నారు మీ హయాంలో ఎందుకు ఇవన్నీ కూడా మా హయాంలో జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలే కంప్లీట్ అవుతున్న పరిస్థితి, ఇక 4.5 సంవత్సరాల టైం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ వాళ్ళ టాపిక్ రోడ్లకు సంబంధించి ఏపీలో కీర్తన్ గారు ప్రస్తుతం లక్ష్మణ్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ పై మీరేమంటారు? లక్ష్మణ్ రావు గారు ఏంటంటే శుద్ధపూస ప్రభుత్వం అంటే ఏదైనా ఉంటది అంటే వైసీపీ ప్రభుత్వం అన్నట్టు మాట్లాడుతుంది. వైసీపీ ప్రభుత్వంలో నాకు బాగా గుర్తుకుంది సార్, కోవిడ్ లో మేము కొంతమందికి ఫుడ్ డొనేషన్ చేసాం. ఆ టైంలో నేను ఆయిల్ రేట్స్ చూసాను సార్, 72 to 75 మధ్యలో ఉండే ఆయిల్ రేట్స్ ప్యాకెట్. దాని తర్వాత ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైందంటే 140కి వచ్చింది సార్. 140 రూపీస్ ఒక ప్యాకెట్. సన్ఫ్లవర్ అయితే 150 రేంజ్ లో ఉండే, కొంచెం మంచి బ్రాండ్స్ అయితే. ఈయన అప్పుడు ప్రభుత్వంలో కూరగాయల రేట్లు పెరిగాయి, కందిపప్పు నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ రేట్ అధికంగా పెరిగాయి, అసలు సామాన్యుడు మనుగడ కష్టంగా ఉంది అని మేము వాపోతే ఆ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఈ రోజు టమోటా 5 kgs 100 రూపీస్ అమ్ముతున్నారు, ఆనియన్స్ 3 kgs 100 రూపీస్ అమ్ముతున్నారు. ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో కూరగాయలు ఉన్నాయి. మార్కెట్లకు వెళ్ళి కూడా మనం ఆదల మనోహర్ గారు రైతు బజార్లకు వెళ్ళి పర్యవేక్షించడం మీరు గమనిస్తున్నారు. మన రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని అక్రమ రవాణా చేయకుండా అరికట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో దాంట్లో ఆర్జులుగా పూజ్యులుగా కనపడుతున్నదంతా వైసీపీ పెద్దలే. సో ఇవి ఈయన కనపడతా. అసలు రేషన్ షాపులు మన రాష్ట్రంలో 28,000 పైచులుకుంటే వీళ్ళు ఉన్న రేషన్ షాపులకు ఎందుకు మళ్ళా బండ్లను కేటాయించారు నాకు అది అర్థం కాలేదు సార్. అంటే ఎందుకు? ఇప్పుడు నేనున్నాను సార్, ఒక పనికి వెళ్తాను సార్, కదా కూలికి వెళ్తారు, 700-800 కూలికి వెళ్తారు, ఏ టైంలో వస్తారో వాళ్ళకే తెలియదు. అటువంటి టైంలో రేషన్ షాప్ ఉన్నప్పుడు మాకేమనిపించింది, సాయంత్రం 4 గంటలకు ఇస్తారు, పొద్దున్న 9 గంటలకు ఇస్తారు, మాకు ఒక లెక్క ఉంటుంది, ఆ టైంలో ఇస్తారు సరుకు నిత్య రేషన్ అని. ఆ టైంకి వెళ్ళే వాళ్ళం. వీళ్ళు ఏం చేశారంటే వీరు అధికంగా భారం పెంచడం కోసం ఒక బండ్లు కొన్నారు, దానికి EMIలు కట్టుకోవడం, దాన్ని అతను ఒక రోడ్డుకి ఒక మూల ఎక్కడో పెట్టుకొని ఉంటాడు, అతను ఏ టైంలో వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. సో ఈ జాబ్ చేసే వాళ్ళు ఒక రోజు దీని కోసం లీవ్ పెట్టి వచ్చి అక్కడ నిలబడుకొని తీసుకోవడం వల్ల సామాన్యుడికి కష్టమా, భారమా, లేకుంటే వెసులుబాట? సరే ఆ వెహికల్స్ ఏమైనా సక్రంగా వాడారా అంటే ఈ అక్రమ రేషన్ రవాణా కూడా వాడారు అని చెప్పి మొన్న మనకు దొరికిన సాక్ష్యాలు మీరందరూ చూశారు కూడా. అంటే అక్రమ రేషన్ రవాణాకి కేటాయించాల్సిన వెహికల్స్ ని కాస్త రేషన్ కోసం కేటాయించినట్టు చూపించి మసి పూసి మారేడుకాయ చేశారు. దీనిపై లక్ష్మణ్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. చంద్ర గారు, అక్రమ రవాణాకి వినియోగించారు రేషన్ వాహనాలు అంటున్నారు. ఎక్కడ పట్టుకున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎన్ని వాహనాలు పట్టుకున్నారో తెలియపరచాలి. ఈరోజు ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో పట్టుకున్నటువంటి PDS బియ్యం కూడా అవి సీజ్ ద షిప్ అన్నప్పుడు అసలు ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి మీ యొక్క ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఆ 3 చెక్ పోస్టులు కూడా ఎందుకు దాటిని, ఎవరు దాటించారు, ఆ SI ఎవరు, DSP ఎవరు, SP ఎవరు, అసలు జిల్లా కలెక్టర్ గారు కానీ మీ సివిల్ సప్లై శాఖ మంత్రి అయినటువంటి నాదర్ల మనోహర్ గారు గుడ్డుకోరానికి ఫలితంతో ఉన్నాడు. మా మినిస్టర్ గారికి తెలియదా? సివిల్ సప్లైకి సంబంధం లేకుండా మినిస్టర్ గారికి తెలియకుండానే, అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే, DSPకి తెలియకుండా, SPకి తెలియకుండా దాటి వెళ్ళిపోయినాయా? షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో మీరు సినిమా షూటింగ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు రాబోయే అరహర వీరమల్లి కానీ లేదంటే ఏదో ఓజ సినిమాలో కొన్ని షూటింగ్లు ఆ యొక్క సీన్లు పెట్టాలని నేను జరిగినటువంటి గిరిజన ప్రాంతంలో పగలేమో గిరిజనులు, రాత్రి ఏమో సినిమా షూటింగ్ చేసి వచ్చారు. అదే దౌర్భాగ్యం. రాత్రి ఏమో సినిమా షూటింగ్ చేశారు, పగల రాజకీయం చేశారు. వీళ్ళు చెప్తారు సొత్తపూస నీతిని వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఆరోపణలు చేయొద్దు, నిజాలుంటే మాట్లాడండి. అతన్ని కేసు ఏ ప్రామాణికంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? మీకు దొరికినటువంటి ఆధారాలు ఏంటి? మీరు ఆరోపణలు చేసి ప్రజల్లో చులకనవుతూ ఉన్నారో మీరు గమనించాలి. ఈ రోజున ప్రజలు చెప్పింది అబద్ధాలు కాదు. ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేసు వాళ్ళ వియాంకుడు 42,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని PDS బియ్యాన్ని షిప్లో వెళ్ళేటప్పుడు లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం. కీర్తన్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు లక్ష్మణ్ రావు గారు మీరు చేసిన ఒక వ్యాఖ్య సినిమాల్లో లేదంటున్నారు, సినిమాలు అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు సార్. ఇది NCL ఏం చెప్పింది సార్? లెటర్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం స్టార్ట్ అయింది సినిమాతో లక్ష్మణ్ రావు గారు. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఆయన ఏం తప్పు చేయలేదు.
కొంతమంది ప్రొడ్యూసర్లకి వాళ్ళకి మాట ఇచ్చి ఉంటారు ఆ సినిమాలు కంప్లీట్ చేసుకోవాలి, ఆయన తప్పేం చేయట్లేదు కదండి. ఆ డబ్బులు మళ్ళీ ప్రజలకే వెచ్చిస్తున్నారు. సొంతగా రాజకీయాల్లోకి రాకముందు ప్రజలకు ఆయన ఖర్చు పెట్టింది ఏమి లేదంటారా? ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అలా చేశారా? రైట్, మీరు చేసిన వ్యాఖ్యలపై కీర్తన్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు శ్రీనివాసరావు గారు మీరైతే చెప్పాలనుకుంటున్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ చెప్పండి. కాకినాడ అక్రమ విషయంలో ఇప్పుడు బ్రదర్ మాట్లాడారు. అంటే అక్కడ 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది 5 సంవత్సరాల్లో. మరి 1 కోటి టన్నుల వరకు అక్రమ రవాణా జరిగింది. దాని మీద సిట్ వేశారు. ఇప్పుడు అది ఆటోమేటిక్ గా సిట్ విచారణ జరుగుతుంది. అయితే ఈ అక్రమ రవాణా అనేది ఈ 5 సంవత్సరాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారు అనేది దగ్గరగా 1000 కోట్లు పెట్టి వెహికల్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా 1000 వెహికల్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ప్రతి షాప్ నుంచి మరి ఈ వెహికల్స్ పెట్టుకుని ముందు ప్రీ ప్లాన్డ్ గా చేశారు. దాని మీద ఇది చాలా పెద్ద స్కాము. దీంట్లో ఇంటర్నేషనల్ మాఫియా ఉంది. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దాని మీద విచారణ చేసి దోషులను పట్టుకోవాలి. లేకపోతే మన దేశ భద్రత కూడా చాలా ప్రమాదకరమైన ఇష్యూ ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీని విషయం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది ప్రైవేట్ పోర్టులు కాబట్టి అక్కడ ఎవరైతే కేవీ రావు అని ఉన్నారో ఆయన కూడా దగ్గరగా 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇష్యూను కూడా కేవలం 300 కోట్లకి తీసుకున్నారు, వాళ్ళని బెదిరించారని కూడా ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు సిఐడికి. మరి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ప్రభుత్వం అధికారం అండతో ఎవరైతే ఈ విధమైనటువంటి మరి హెచ్చరికలు కానీ దోపిడీ కానీ వాళ్ళని బెదిరించారో వీటన్నిటి మీద చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే వ్యాపారస్తులు అని చెప్పండి ఎవరికైనా కూడా ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడాలంటే ప్రభుత్వం పారదర్శకత కాదు, చాలా ఫాస్ట్ గా పనిచేయాలి. ఎందుకంటే గతంలో అనేక స్కామ్స్ అంటే 1,50,000 కంప్లైంట్లు వస్తే 1,00,000 కంప్లైంట్లు కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే వచ్చినాయి. మా ల్యాండ్స్ కబ్జా చేశారు, మాకు రక్షణ లేదు, మా ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి రెగ్యులర్ గా మనం చూస్తున్నాం కంప్లైంట్లు అవటం జరుగుతుంది. అంటే చరిత్రలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కానీ ఎక్కడన్నా ఒక 500-1000 కంప్లైంట్స్ ఉంటాయి కానీ 1,50,000 కంప్లైంట్స్ అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో అది వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఎన్నుకుని 164 సీట్లు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి వాళ్ళు కూడా చాలా బాధ్యత చేయాల్సినటువంటి ఇష్యూ ఉంది. ఎవరనేది అంటే ప్రతిపక్షం మీద కక్ష సాధింపులేదు కాదు, ఎక్కడైతే అవినీతి జరిగిందో దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చాలా మంది అధికారులు అక్కడ ఉన్నటువంటి కాకినాడలోని ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మరి అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ జిల్లా ఆఫీసులు కానీ వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎవరున్నా సరే వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అది ముందుకెళ్తుంది. అది సిట్ ద్వారా కూడా వెంటనే సిట్ విచారణ కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా నేను కోరుతున్నాను. రైట్ సుబ్బారావు గారు మీరేమంటారు?